హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తనుజా ఫుడ్స్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి. చిటికలో ఏదైనా టిఫిన్ చేయాలన్నా కానీ టైం లేదన్నప్పుడు ఒక్కసారి ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమలో కూడా చాలా ఇష్టంగా తినే టిఫిన్ అండి ఇది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూద్దాము. దీనికోసం ఒక 200 గ్రామ్స్ బొరుగులను అయితే ఇలా మనము ముందుగా వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా మనం వేళ్ళతో ప్రెస్ చేస్తూ లోపల కనడం వల్ల బొరుగులు అన్నీ కూడా మనకి ఈవెన్గా మెత్తగా అవుతాయండి. మనం ఎక్కువసేపు కూడా మనము బొరుగుల్ని నానబెట్టకూడదు. ఇప్పుడు మనకి బొరుగులు నానేలోపు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్రను వేసుకొని అవి కూడా మనకి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది మనకి ఒక 50% వరకు కుక్ అవ్వాలి ఆయిల్లోనే. ఈ ఆనియన్ ఇలా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టమాటోలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా అనేది మనకి పూర్తిగా మెత్తగా అయిపోవాలి. అంతవరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనము టమాటోలను కూడా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇలా మనకి టమాటాలు మెత్తగా అయ్యేలోపు మనము ముందుగా నానబెట్టుకున్న బొరుగుల్ని అందులోని వాటర్ అంతా తీసేసి గట్టిగా పిండుకొని మనము ఒక ప్లేట్లోకి బొరుగులన్నిటినీ కూడా తీసుకోవాలి. చూడండి, నేను బొరుగులన్నిటినీ కూడా ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి ఉగ్గానికి సరిపడా సాల్టు, అలాగే ఒక పావు చెంచా పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లోనే ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము బొరుగులన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించిన పప్పులు ఉంటాయి కదా, వాటిలోకి కొద్దిగా కారము, 2 వెల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పొడిని అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకుంటే మనకి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మరెన్నో వీడియోస్ని నేను మీతో షేర్ చేసుకోగలను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో.